హాయ్ హలో వెల్కమ్. నా పేరు సాయినాథ్. మీరు చూస్తుంది మై వ్యూ. నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంది ఓజీతోనే అప్లోడ్ చేస్తున్నాను. పీకే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ గెట్ ఇన్ ద వీడియో. ఫైనల్గా ఓజీతో పవన్ కళ్యాణ్ గారు మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఫైనలీ ఓజీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట నాకు చాలా బాగా నచ్చింది మూవీ. ఇక సింపుల్గా స్టోరీ విషయానికి వస్తే, సత్యదాదా పోర్ట్లో ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ గురించి సత్యదాదాను వెతుకుతారు. తనను కాపాడడానికి ఓజీని తీసుకువస్తారు. తరువాత ఏమైంది అనేదే స్టోరీ అంతగా పండకపోయినా పవన్ యాక్షన్ సీక్వెన్స్, డైరెక్టర్ సుజిత్ టేకింగ్ అండ్ అట్లాగే తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్గా మార్చేసింది. యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు ప్రతి సీను హైలైట్. ఆయన సీక్వెన్స్ కనపడుతున్నంతసేపు పూనకాలు అలా వస్తానే ఉంటాయి సార్. సుజిత్ అన్న నిజంగా నీ ఫ్యానిజం మొత్తం చూపించేసుకున్నాం. ఫ్యాన్స్ కూడా ఫుల్ మిల్స్ పెట్టాం. నేనైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇంత ఎనర్జీగా చూడలేదు, ఒక్క ఓజీలో తప్ప. ఓజీ సినిమా మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశానని అయితే నాకు అనిపిస్తుంది. అదే రియాలిటీగా సినిమాలో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను నేనైతే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేశారు సార్ మీరైతే. ఇక హీరోయిన్ విషయానికే వస్తే, ప్రియాంక ఆరన్ మోహన్ యాజ్ కన్మణి చాలా బాగా చేశారు. తన క్యారెక్టర్ ఇంకా ఉంటే బాగుండు అని ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక విలన్గా చేసిన ఇమ్రాన్ హష్మి యాజ్ ఓమిగా చాలా బాగా చేశాడు. తనకిచ్చిన రోల్ అయితే విలన్గా పర్ఫెక్ట్గా చేశాడని చెప్పాలి. అర్జున్ దాస్, ప్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ ఇలా చాలామందే ఉన్నారు. అందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. ఫ్యాన్స్కే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక యాక్షన్ ప్రియులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వెళ్ళిపోండి. మీ టికెట్ ఖచ్చితంగా వర్తని చెప్తా. ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.